అందరికీ నమస్కారం అండి. నేను మీ హైకోర్టు అడ్వకేట్ సుబ్బుని మాట్లాడుతున్నా. అందరూ అడుగుతున్నారు, సార్ ఏమైంది మంగ్లీ కేసు ఏమైంది సార్, మంగ్లీ గారి కేసు ఏమైంది సార్ అని చెప్పేసి. ఏం కాలేదండి, ఇంకా రన్ అవుతుంది. కాంప్రమైజ్ అయ్యారా, ఏమైంది అని చెప్పేసి అంటున్నారు. అడ్వకేట్ సుబ్బు ఎప్పుడు కూడా అలా కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదండి. బాధితుల తరపున ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంటాం. అయితే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం చాలాసార్లు ప్రయత్నించాం, కానీ కుదరలేదు. బట్టి గారి ఉప ముఖ్యమంత్రి బట్టి గారి అపాయింట్మెంట్ కోసం వాళ్ళ పిఏ గారిని కూడా సంప్రదించాం. తర్వాత అది కూడా కొంతవరకు సఫలీకృతం అయ్యే ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా మినిస్టర్ సీతక్క గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాను, అది కూడా ప్రాసెస్లో ఉంది. కానీ నాకు అర్థం కాని అంశం ఏంటంటే, నిందితులకి సెకండ్స్లో దొరికే అపాయింట్మెంట్ బాధితుల తరపున పోరాడుతున్నటువంటి సుబ్బుకు, అడ్వకేట్ సుబ్బుకు మాత్రం ఎందుకు దొరకట్లేదు అనేది నాకు అర్థం కాని అంశంగా మిగిలిపోయింది. ఇంకోటి ఏంటంటే, కొంత ఈ బండి సంజయ్ గారి కొడుకు ఎవరైతే ఉందో బండి సాయి భగీరథ్, దానికి సంబంధించిన కేసులో కొంతవరకు మీడియా అటెన్షన్ అటువైపు వెళ్ళడం అనేది నిజమండి. కానీ ఈ కేసులు ఇంతవరకు ఎటువంటి రాజీలు జరగలేదండి, అంతా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. మంగ్లీని విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా కోర్టులో నిలబెడతాం. తప్పకుండా బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. అడ్వకేట్ సుబ్బు కాంప్రమైజ్ కాలేదు. అడ్వకేట్ సుబ్బు ఎప్పటికీ ఒకేలా ఉంటాడు. సో దయచేసి అందరూ గమనించండి. థ్యాంక్ యూ.